ఇంకా సింగరేణితోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే మనకు 51% వాటా ఉంది, 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉంది. సరే, అది ఒక సంస్థ. ఆ సంస్థ ద్వారా మొదట్లో చేశాం దాని నుంచి. ఇప్పుడు కోల్ ప్లాంట్లే భారం అవుతున్నాయి అంటుండగా మళ్ళీ ఆ సంస్థ ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి లిక్విడిటీ ఉండి అధిక ఆదాయం వస్తున్న దాన్ని పెట్టుబడి. ఓహో, ఇటు అటు రెండు. దాని అర్థం ఏందో అర్థం కాదా? కనపడదా? అది బ్యాటరీ స్టోరేజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంతకుముందే ఏదో చేశారు 1 మెగావాట్ ఏదో. ఇంకా ఎక్కువ చేస్తే మనకు పీక్ లోడ్ నుంచి ప్రాబ్లం ఉండదు. అది కాదు, పవర్ ప్లాంట్ పెట్టాలి. అదే కాకుండా ఈ ప్రాణహిత చేయవల్ల 9 హెట్టి అయింది కదా. 5 ముఖ్యమంత్రి గారు మన ఈయన కదా, ఇది కొడంగల్, అదే రేవంతే కదా, కొడంగలే కదా ఆయన. కొడంగల్ రాగానే ఏం చేసిండే? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఓహో, ముఖ్యమంత్రి అయితే తప్ప నీళ్ళ గురించి ఆలోచన చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న నాయకులు ముఖ్యమంత్రులు అయితే ఎలా ఉంటుంది? పాలమూరు రంగారెడ్డిలో భాగం కాదా? శాశ్వత ప్రాతిపదికన నీళ్ళు ఇద్దామనేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో లేదా? ఏదో 500-1000 కోట్లు ఖర్చు పెడితే నీళ్ళు వచ్చేది పక్కన పెట్టి మొదటి రోజే ఎంతయ్యా 2945 కోట్లు అని చెప్పి 2 వారాలు కాకముందే 4350 కోట్లకు పెంచిన దౌర్భాగ్యపు చర్య ప్రజల కోసమా? ఎవరి కోసమే? నేను నీ కోసం అంటే మండిపడతారు. ప్రజల కోసమా? సమాధానం చెప్తావా? చర్చలకు వస్తారా టెక్నీషియన్స్ తీసుకొని? దమ్ముందా? అంటే ఏమిటి మీ ఆలోచనలు? అంటే మీ ఆలోచనలు దేనికోసం అర్థం కాలా? సామాన్యానికి అర్థం కాకుండా మీకు నాకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, వచ్చింది కొత్తగా రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ అలాట్మెంట్స్. ఓహో, బ్రెయిన్ కొత్తది వచ్చింది. ఎవరికి రాలే, ఎవరికి మేలు చేయాలంటే తలంపు లేదు. గతంలో కంటే మెరుగు చేస్తే బాగుంటుందేమో, కానీ గతంలో కంటే దౌర్భాగ్య పరిస్థితుల్లో అన్యాయం చేసే పరిస్థితులు తీసుకొచ్చిన మీ బుద్ధికి ఏమనాలి? ఇదేంది హిల్ట్ అంటారా? హిల్టా అట్లనా? నాకేదో టిల్ట్ అయినట్టున్నదే. హిల్టును టిల్ట్ చేసిండ్రా? టిల్ట్ చేసి హిల్ట్ చేసిండ్రా? అన్ని ఎకరాలు, అన్ని లక్షల కోట్లు, దీని భావమైంది అని ఏదో తెలుగులో ఏదో పద్యం ఉన్నది కదా, లేదా? దీని భావమైంది తిరుమలేశ, దీని భావమైంది రేవంత్ అనాలనా? దీని మీద ఎన్ని చిక్కులు వస్తున్నాయో తెలియదా? మీ అధికారులు ఏమంటున్నారో మాకు తెలియదా? చర్చలు జరిగినాయో తెలియదా? క్యాబినెట్లో ఎవరేం మాట్లాడుకున్నారో తెలియకుండా ఉన్నామా రాజకీయాల్లో ఉండి? ఎవరినయ్యా దగా చేస్తారు? ఎవరినయ్యా మోసం చేస్తారు? ఎందుకయ్యా ఇది? ఇంకా ఒకటి ఫార్చ్యూన్ సిటీ. దీని తర్వాత 2-3 ఉన్నాయి. ఇవి చెప్పడానికి దానికి కారణం వస్తుంది. నేను కాదనా? ఓకే, ఫైన్, బ్రహ్మాండంగా చేయాలి. ఏమన్నాడు? ఇదేదో చైనా ఇంకేదో అన్నాడు కదా, జపానా? నిన్న ఇవాళ ఏదో మాట్లాడింది కదా, చైనా జపాన్లతో పోటీయా ఇంకేదో అన్నాడు. పోటీ రా, వాళ్ళని దాటిపోయినాం అనుకుంటున్నా నేనైతే ఇప్పటికే దాటిపోయింది అనుకుంటున్నా. ఈ రాష్ట్రాన్ని ఆ స్థానంలో ఉంచాడు అని అనుకుంటున్నా, ఉంచాలని అంటున్నాడని అనుకుంటున్నా. అది నిజంగా చెప్పాలంటే. ఓకే, ఇవి 7, 8, 9 అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలకు ఉదాహరణ. చేయండి, రాష్ట్రం బాగుపడాలని చేయడానికి ఆలోచన చేస్తే తప్పు కాదు కదా. ఓకే, దీనికి డబ్బులు ఎలా? ఒక్కొక్క దానికి ప్రతి సంవత్సరం ఎంత పెడతారు? ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దీనస్థితిలో ఉండి ఏది
ప్రజల నిరసనకు అత్యధిక స్థాయిలో వస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని చాలా గొప్పగా చేస్తామని చెప్పి భ్రమింపజేయడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా ఒకటైతే, రెండోది స్వంత ప్రయోజనాల కోసం, స్వంత డబ్బుల కోసం, దాంట్లో డబ్బులు దోచుకోవడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా ప్రజలను మరిపించే విధంగా చేసే ప్రచారం తప్ప మరొకటి లేదు.